అందరికీ నమస్కారం. మన కామెంట్ బాక్స్‌లో ఢిల్లేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, గురుగారికి నమస్కారం. ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో రక్షణ రంగంలో పని చేయడం వాళ్ళ జాతకంలో ఏ విధంగా చూస్తాము అని అడిగారు. రక్షణ శాఖ అంటే ఇక్కడ చూడండి, బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రొటెక్షన్, సెక్యూరిటీ, అగ్నిమాపక దళం, మిలిటరీ, ఐపీఎస్, పోలీస్, ఇవన్నీ రక్షణ శాఖకు సంబంధించినవి. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఇవేంటంటే కాదు కదా, నేవల్, ఎయిర్ ఫోర్స్ ఇవి కూడా ఉన్నాయి కదా అనే డౌట్ మీకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నదా అంటే, రక్షణ అనగానే కుజుడిని తీసుకోవాలా, కుజ గ్రహాన్ని తీసుకోవాలి. గమనించాలి మీరు, కుజుడిని తీసుకుంటూ అట్ ద సేమ్ టైం మూన్ కూడా తీసుకోవాలా. ఇదేంటండి మూన్ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. నేవల్ కి, ఎయిర్ ఫోర్స్ కూడాను మూన్ తీసుకోవచ్చు. మరి కొంతమంది ఏమంటారంటే రాహుని కూడా తీసుకోవచ్చు కదా అండి. రాహు కూడా తీసుకోవచ్చు. రాహు ఏంటంటే దాంట్లో ఎలక్ట్రానిక్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారాగా ఎయిర్ ఫోర్స్ కి పనికొచ్చేది అనమాట. ఓకేనా. అయితే కుజ గ్రహానికి 6వ భావాధిపత్యం కానీ 10వ భావాధిపత్యం కానీ రావాలి అట్ ద సేమ్ టైం. మరి గవర్నమెంట్ కి సంబంధించినవి కదా ఈ రక్షణ దళం అంటే గవర్నమెంట్ కి సంబంధించింది కాబట్టి దీంట్లో మళ్ళీ రవి ఇన్వాల్వ్మెంట్ ఉండాల. రవి ఇన్వాల్వ్మెంట్ ఇది ఎలాగ ఉండాలా, 6వ భావాధిపతితో లేక దశమాధిపతితో రవితో సంబంధం ఉండాల. కొంతమంది చూడండి, డైరెక్ట్ గా మన రక్షణ శాఖలోనే ఉండి గవర్నమెంట్ కి రక్షణ శాఖ అనగానే మనకి హోమ్ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు కూడా రక్షణ శాఖకి సంబంధించిన వాళ్ళే. అండర్టేకింగ్ గవర్నమెంట్ దాంట్లో పని వస్తుంది. ఓకేనా. అలాగే కొంతమంది రక్షణ శాఖలోని ప్యూన్లు ఉంటారు, వాళ్ళకు కూడా సంబంధం వస్తుంది. కాబట్టి మీరు ప్రొటెక్షన్ కి సంబంధించింది ఎక్కువగా అడిగారు కాబట్టి కుజుడిని తీసుకోండి. మళ్ళీ మీకు ఇంకో సందేహం వస్తుంది, కుజుడు కరెంటుకి, అగ్నిమాపక దళానికి, సర్జరీ ఎక్విప్మెంట్స్ కి కుజుడు కదండి అనుకుంటారు. వాటికి కూడా కుజుడే. కాబట్టి కుజుడు గ్రహాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అది ఏంటంటే వీటికి సంబంధం లేకపోయినా కూడాను కొంత ఆస్పెక్ట్ ద్వారాగా లేకపోతే యుద్ధి ద్వారాగా అండర్టేకెన్ అంటే రక్షణ శాఖకి సంబంధించిన టూల్స్ ఉంటాయి. ఏది వెపన్స్ కానీ, మిషనరీస్ కానీ, వాటికి సంబంధించినవి ఉంటాయి. ఉన్నప్పుడు దాంట్లో కూడాను ఏం చేస్తారంటే, మేము ఈ ట్యాంకర్లు తయారు చేస్తాం అని గవర్నమెంట్తో సంబంధం. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కాదు.
ఇటువంటివి కూడా ఉంటాయి దాంట్లో. కాబట్టి కుజుడుని మీరు బాగా దృష్టి పెడితే మీకు రక్షణ శాఖకి సంబంధించింది. అలాగే బ్లాస్టింగ్ పేలుళ్ళకు కూడాను కుజుడే కారకుడు. అయితే పేలుళ్ళు అనేటప్పటికి పెద్ద పేలుళ్ళు కాదు, పెద్ద పెద్ద పేలుళ్ళు కాదు, చిన్నవి చీమ టపాకాయలు, తర్వాత లక్ష్మి అవుట్లు, 1000 వాల, వీటి చిన్న 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 పేలుళ్ళకి కారకుడు కుజుడే. అయితే పెద్ద పెద్ద పేలుళ్ళు సో ఏంటంటే మానవ వాళ్ళకి అనర్థం కలిగించేది, దానికి వచ్చేటప్పటికి ఆ పేలుళ్ళకి కారకుడు రాహు. మన గత వీడియోస్ లో మనం చెప్పుకున్నాం, ఫలానా టైంలో ఈ కంట్రీస్ లో యుద్ధాలు జరుగుతాయి, పేలుళ్ళు జరుగుతాయి, లేకపోతే హత్యలు జరుగుతాయి. హత్య వేరు, హత్యల్లో క్రూరత్వం వేరు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ ని చూపించేది రాహు. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి కుజుని యొక్క కారకత్వాల్లో మనం తీసుకుంటాం. అందుకని మన జ్యోతిష శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన కారకత్వాలు ఉంటాయి. ఫస్ట్ కారకత్వాలు వచ్చేయాల. కారకత్వాలు వస్తేనే మీరు దేని మీద అయినా సరే సెర్చ్ చేయొచ్చు, లేకపోతే చేయలేము. ఓకేనండి. కాబట్టి కుజగ్రహాన్ని మీరు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తే ఈ రక్షణ శాఖకు సంబంధించింది పోలీస్ డిపార్ట్మెంటే కానీ, మిలిటరీయే కానీ, తర్వాత బిఎస్ఎఫ్ కానీ, హోమ్ గార్డ్స్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఐడి పార్టీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, రా కానీ, వీటన్నిటికీ కుజుడు కారకుడు. కానీ వీటిలో నేను ఇప్పుడు చెప్పిన కొన్ని కొన్ని ఉన్నాయి వింగ్స్. ఆ వింగ్స్ కి పలు రకాలమైన గ్రహాల యుతితో వచ్చేదే ఈ డిఫెన్స్ అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం, మీకు నా క్వశ్చన్. నాకు తెలిసిన వారి జాతకం 13/4/1991 నైట్ 10 గంటలకు పుట్టారు. బట్ 14/4/2025 మార్నింగ్ 2 గంటలకి డైడ్, చనిపోయారు. దాని గురించి వివరించండి అన్నారు. కస్పా సురేష్ కస్పా గారు, మీరు కూడా ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు, చాలా క్వశ్చన్స్ మీరు వేస్తున్నారు. మా వాళ్ళు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి వీళ్ళు కస్పా సురేష్, కస్పా లక్ష్మి, కస్పా సూర్యకుమారి వీళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉంటారండి అంటే మేము చెప్పాం, వాళ్ళు మనకి తెలీదు కానీ వీడియోస్ ద్వారాగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మేము సమాధానాలు మాత్రమే చెప్తున్నాము అని. మీరు ఒక పని చేయండి, ఈ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆస్ట్రోసేజ్, మీరు కేపీ సిస్టమ్కి సంబంధించింది, మీరు కేపీ సాఫ్ట్వేర్ మీరు కొనలేరు, ఒకవేళ కొన్నా కూడా పర్వాలేదు. అది మీకు అందుబాటులో ఈజీగా ఉండాలంటే ఆస్ట్రోసేజ్ లో వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, ఈ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత జెనెటిక్ రిలేషన్ కలపండి. ఇతని ఈ వ్యక్తికి అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో, తల్లి, తండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క నక్షత్రాలు జెనెటిక్ రిలేషన్ లోకి వచ్చేటట్టుగా మీరు టైం సెట్ చేయండి. బీటీఆర్ అంటారు, బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. సో అది చేయండి. అది చేసిన తర్వాత ఏ మహాదశ జరుగుతుంది, ఆ మహాదశలో భుక్తి ఏం నడుస్తుంది, భుక్తిలో అంతరం ఏం నడుస్తుంది, అంతరములో సూక్ష్మం ఏం నడుస్తుంది,
అనేది చూడండి. చూసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, మనోళ్ళు చాలా మంది అష్టమ భావము ఆయుర్దాయానికి సూచిస్తుంది అని అన్నారు. అసలు అష్టమ భావం అనేది అదృష్టానికి సంబంధించిందన్న సంగతి మనోళ్ళకి తెలియదు. పూర్తిగా 100కి 90 మందికి తెలియదు. అష్టమ భావం అనగానే అమ్మో! కుజుడు అష్టమంలో ఉన్నాడు. అమ్మో! శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. అమ్మో! రవి అష్టమంలో ఉన్నాడు. అమ్మో! అంటే ఒక శాస్త్రం మీద వాళ్ళు చదివిందే కరెక్ట్ అనుకుంటారు. అది ఎందుకని? పరాశర మహర్షి మనకు ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఒక ప్రామాణికం ఇచ్చారు. దానికి పరాశర మహర్షి యొక్క మనసులో తొంగి చూస్తే గాని మనకది అర్థం కాదు. ఏదో పుస్తకం పట్టుకొని చదువుకుంటే కుదరదు. సో, అష్టమ భావానికి అష్టమ భావం. చూడండి. అష్టమ భావానికి అష్టమ భావం మూడో భావం. మూడో భావం అంటే ఏంటి? ప్రయాణం. ఓకేనా? అలాగే అష్టమ భావానికి మళ్ళీ అష్టమ భావం అంటే 3 వచ్చింది. 3కి సప్తమ భావం ఏమవుతుంది? 9 అవుతుంది. ఇది తీసుకోరు మనోళ్ళు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కర్మ పూర్తి అయితేనే కాలం చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది ఎక్కడికొచ్చింది మళ్ళీ? 10వ భావానికి వచ్చింది. 10వ భావం ఏంటి? జీవనోపాధికి సంబంధించింది. ఇక ఈ భూమండలం మీద నీకు నూకలు చెల్లిపోయిన తర్వాత నువ్వు ఉండవుగా. తీసుకెళ్ళిపోతాడు. అది ఎవరికైనా సరే. అది మీకైనా, నాకైనా, అది ఎవరికైనా సరే. ఒక కార్యక్రమం నిమిత్తం మనం వచ్చాం. 10 మందికి ఉపయోగపడాలని వచ్చాం. కానీ ఇక్కడ లోక పద్ధతులు, లోకంలో ఉన్న మనుషుల యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క మనస్తత్వాల్ని బట్టి మనం లోకాన్ని చూస్తున్నాం. చూసిన ఎమ్మటనే ఆశ అనేది కలుగుద్ది. ఈ ఆశ కోసమే, ఈ ఆశ పడడమే మన కర్మల్ని మార్చేస్తది. ఫర్ సపోజ్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. నడుచుకుని వెళ్తున్నారు. సైకిల్ కనపడింది. చాలా బాగుంది. నేను కూడా కొనుక్కుంటే బాగుండే. లేతే వాహనం టూ వీలర్ కనపడింది. దానికి కూడా బిఎండబ్ల్యూ కారు కనపడింది. ఈ ఆశ పడడం. ఈ ఆశ పడడం వల్ల మీరు మీరే కాదు, నేనే కాదు, మానవుడనేవాడు ప్రతి ఒక్కడు ఆశ అనే పదానికి ఎనకాల ఏముందయ్యా అంటే సంపాదన. సంపాదన అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి కష్టపడే తత్వం, ఒకటి జేబులు కొట్టడం, చీటింగ్ చేయడం. ఈ రెండిటిలో మీరు ఎంచుకునే విధి విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? అప్పుడు మీరు మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశ దగ్గరికొచ్చిన తర్వాత మీరు ప్రాణదశ తీసుకోండి. ప్రాణదశలోకొచ్చేటప్పటికి మీరు డేట్ కూడా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన డే లార్డు, స్టార్ లార్డు ఆ లగ్నానికి ఏమవుతున్నారో చూడండి. ఎంత చూసినా కూడాను మీకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మారకాధిపతి అంటే మారకాధిపతి యొక్క మహాదశలో బాధకాధిపత్యం రావాలి. బాధకాధిపత్యం వచ్చిన తర్వాత 10వ భావం కూడా రావాలి. ఎందుకు? కర్మ పూర్తయిపోవాల. అయిపోతేనే మనం బయటికెళ్ళిపోతాం. ఈ దేహం నుండి ఆత్మ దహిస్తది. లేకపోతే దహించదు. ఇంకేదో ఒకటి ఉంటది. ఓకేనా? చాలా మంది మనం ముసలోళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు. లేకపోతే అసలు ఏమీ ఉండదు. కానీ ప్రాణం శ్వాస ఆడతా ఉంటది. ప్రాణం కొట్టుకుంటా ఉంటది. గుండె కొట్టుకుంటా ఉంటది. ఎప్పటిదాకా కొట్టుకుంటది? ఇది ఎప్పుడైనా చూసారా? చూడలా. ఎప్పుడు దాకా కొట్టుకుంటదంటే మంచం మీద ఉన్న వ్యక్తి లెగిసి ఏ పని చేయలేడు. ప్రతీదీ కౌంటింగ్. ప్రతీదీ కౌంటింగ్. కౌంటింగ్ లేకుండా మీ జీవితమే లేదు. ఈ భూమండలం మీద వచ్చిన తర్వాత మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లు
ఊపిరి తీసుకోవాల్సింది ఉందో అంత టైం దాకా తనక్కడే ఉంటాడు. ఎప్పుడైతే ఆ టైం అయిపోతుందో అప్పుడు ఊపిరి బంద్ అయిపోతుంది. అప్పుడు కాలం చేసేస్తారు. చూడండి ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు మన డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. ఐసీయూలో ఉన్నారు, కోమాలో ఉన్నారు, ఎప్పుడు బయటకు వస్తాడో ఏమో తెలియదు, వస్తే మేము ఆపరేషన్స్ చేస్తాము, అది ఇదని చెప్తా ఉంటారు. సో టైం. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి తెలుసుకుంటంలో అసలు తప్పే లేదు. ప్రతిదీ సర్చింగ్ చేయకుండా ఏ పని అవ్వదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న ఏమడుగుతున్నారంటే 1/9/2010 తెల్లవారుజామున 2:23 మండపేటలో పుట్టింది. ఇంటర్ బైపీసీ తీసుకుంది. మెడిసిన్ చదివే అవకాశం ఉందా? గురువుగారు, మిథున లగ్నం, వృషభ రాశి, కృత్తికా నక్షత్రం, 3వ పాదం. చూద్దాం. సెప్టెంబర్ 1వ తారీఖు. కృత్తికా నక్షత్రం వచ్చింది. ఎన్ని గంటలకు పుట్టారు పిల్ల? 2 గంటల తెల్లవారుజామున 2:23. సూర్యకుమారి గారు, మీరు అడిగిన ప్రశ్న బైపీసీ తీసుకున్నారు, మెడిసిన్ చదువుతారా అని. అయితే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. న్యూమరాలజికల్ గా 1 అంటే రవి. రవి పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే డాక్టర్ కూడా అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ కూడా అవ్వచ్చు. ఓకేనా? అథారిటీ చేసే యోగము అని అంటారు దాన్ని. అయితే ఇక్కడ చూడండి, కృత్తికా నక్షత్రం అంటే ఆల్రెడీ రవి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే న్యూమరాలజికల్ గా 1 రవి బాగానే ఉంది. ఈ లగ్నానికి రవి 3వ స్థానాధిపతి అయ్యి 1-4 అధిపతి అయిన మెర్క్యూరీతో సంబంధం పెట్టుకున్నారు. లగ్నాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. సో రవితో సంబంధం వచ్చేసింది కాబట్టి మా అమ్మాయి ఖచ్చితంగా మెడిసిన్ పాస్ అవుద్ది అంటే పాస్ అవ్వదు. కంగారు పడద్దు. మెడిసిన్ అనగానే రవి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, అలాగే కేతు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కేతు ఎవరు? సర్జరీస్ కి కారకుడు. అలాగే ఇంజెక్షన్ నీడిల్ ఉంటది కదా, ఇంజెక్షన్ వేరు. ఇంజెక్షన్ కు ఉండే నీడిల్ గుచ్చుకునే తత్వానికి కారకుడు కేతు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఓకేనా? కాబట్టి లగ్నములో కేతు ఉన్నదంటే ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది అని కూడా చెప్పకూడదు. ఇన్ డెప్త్ నాలెడ్జ్ అని చెప్పచ్చు. ఒకటి. సో దీనికి ఈ కేతుకి సంబంధం రావాల. సంబంధం ఎవరితో వచ్చింది? బుధుడితో వచ్చింది. బుధుడు ఎవరు? ఆకులు, అలమలకి సంబంధించిన గ్రహం. కేతు ఎవరు? రూట్స్ కి కారకత్వం వహించే గ్రహం. అంటే ఈ మన ఉన్నాయి కదా, వేర్లకు సంబంధించింది. అయితే దీంట్లో మీకు డౌట్ రావచ్చు, మెడిసిన్ అంటే మళ్ళీ ఇంగ్లీష్ మందులకు సంబంధించింది కదండి అని. అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. అలాగే ఈ లగ్నానికి బాగా గమనించాలి మీరు, ఈ లగ్నానికి అష్టమాధిపతి ఇన్ఫ్లుయెన్స్ ఉండాల.
అష్టమాధిపతి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలా, అట్ ద సేమ్ టైం షష్ఠాధిపతి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. 2 గ్రహాల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. షష్ఠాధిపతి ఎవరు? మిథున లగ్నానికి కుజుడు. ఈ కుజుడు ఎవరితో సంబంధం పెట్టుకున్నారో తెలుసా? శనితో సంబంధం పెట్టుకున్నారు. శనితో సంబంధం పెట్టుకున్నారు. అంటే షష్ఠాధిపతి అష్టమాధిపతి ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్. ఫోర్త్ అంటే ఏంటి? చదువుకు సంబంధించింది. అట్ ద సేమ్ టైం 7th and 10th Lord is a Jupiter aspect on Venus and Mars and Saturn. ఇక్కడ చూడండి, జ్ఞాన కారకుడు, జ్ఞాన అభివృద్ధి చేసే గ్రహం గురువు, చదువుకి కారకుడు బుధుడు. ఈ బుధుడు డాక్టర్ అనే పదానికి కారకుడైన రవితో సంబంధం పెట్టుకున్నారు 3వ భావంలో. సరే, ఇక్కడ బాగానే ఉంది. 3వ భావం ఏంటి? డాక్టర్లు ప్రిస్క్రిప్షన్స్ రాస్తారు, పరపర గీసేస్తారు. అంటే 3వ భావం అంటే అక్కడ సరిపోయింది అది. అయితే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయి లైఫ్ జీవితం బాగుంది, మ్యారిటల్ లైఫ్ బాగోలేదు. గమనించాలి, మ్యారిటల్ లైఫ్ బాగోలేదు, జీవితం బాగుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సుఖపడే యోగాలు లేవు. ఈ సుఖపడే యోగాలు లేవు అంటానికి కారణం కూడా ఒకటి ఉంది. 8th Lord and 6th Lord both are నైసర్గిక పాప గ్రహాలు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th. ఓకేనా? అలాగే శాటర్న్ యొక్క ఆస్పెక్ట్ ఆన్ కేతు. వీళ్ళ పూర్వీకులు, తండ్రి తరపున వాళ్ళు లేదా తల్లి తరపున వాళ్ళు ఈ వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు. ఇదేంటండి, వాళ్ళందరూ ఫార్మర్స్, వాళ్ళు రైతులు. వాళ్ళకి ఏమీ లేదు, పొట్టపొడిస్తే రక్ష ముఖం లేదు, వాళ్ళు వైద్యులు అంటారేంటినా అని మీరు అనుకోవచ్చు. అనుకోవడంలో తప్పు లేదు, ప్రతి ఒక్కరికి ఇలా అనుకోవాలనేది ఏం లేదు. ఓకేనా? సో వీళ్ళు పాతకాలంలో వాళ్ళ వంశీకులు నాటు వైద్యం పనులు చేస్తుంటారు, లేకపోతే ఆక్యుపంచర్ చేసి ఉండాలి, లేకపోతే ఫిజియోథెరపీ చేసి ఉండాలి. ఆ కాలంలో వాళ్ళ చేతులతో ఏదో మందులు, ఏది పాము కాటికో, లేకపోతే జాండీస్కో, లేకపోతే మన ఇదంటే తేలు కుట్టిందనో, లేకపోతే గాలి ధూళి మూలంగానో ఇవి చేస్తుంటారు. వాళ్ళ గురించి అడగండి మీరు, వాళ్ళ వంశకులు చేసుంటారు. అందుకనే ఈ జన్మలో ఈవిడ డాక్టర్ అయ్యే ఛాన్సెస్ 100కి 100% ఉంది. ఇబ్బంది ఏం లేదు. అయితే సుఖపడే యోగం లేదన్నారు కదండి. అంటే ఇక్కడ చూడండి, బాగా గమనించాలా. ఇప్పుడు మీ హస్తవాస్యం బాగుందనుకోండి, ఇప్పుడు ఓకే, జనాలు వచ్చి ఫలానా అమ్మాయి చెయ్యి పడితే ఈజీగా వాళ్ళకి నయమైపోతుందండి, ఆవిడ యొక్క హస్తవాస్యం చాలా మంచిదండి అని. ఒక్క నిమిషం. హలో, గుడ్ మార్నింగ్, ఎవరండి? ఎవరు ఒక్కసారి చెప్పండి, ఎవరు? మన కన్సల్టెన్సీ గురించి అదేనా? నేను చేస్తాను, ఒక వీడియో చేస్తున్నాను, అయిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఉంటే దీంట్లో బాగానే ఉంది, ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. కానీ హస్తవాస్యం బాగుండడం వలన, అందరు జనం రావడం వలన తను కొంత మ్యారిటల్ లైఫ్ లో సాక్రిఫికేషన్ చేయాల్సిందే. ఎందుకంటే సాక్రిఫై స్థానాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉండడం ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం. ఇప్పుడు నేను చెప్పింది కథ వేరుగా ఇంకోటి చెప్తారు. ఏంటంటే కుజ శుక్రులు కలిస్తే విడాకులు వచ్చేస్తాయి, కుజుడు 4లో ఉంటే కుజదోషం వచ్చేస్తుంది. ఇప్పుడు మనోళ్ళు చెప్పే విషయాలు అన్నమాట, మంచి తీసుకోరు, చెడు గురించి తీసుకుంటారు. ఈ అమ్మాయి కూడాను సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, డాక్టరే అయితే దే ఆర్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే,
అక్కడ ఉన్న స్థితిగతుల్ని బట్టి మీరు నడవండి అని అంటుంది. మనం ఏం చేస్తున్నాం? ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు, బాగా వెనకాల మూటుంది, బాగా లక్షాధికారి కాబట్టి సాఫ్ట్వేర్ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఇక్కడేమో డాక్టర్, అక్కడేమో సాఫ్ట్వేర్. వాళ్ళిద్దరికి కుదురుద్దా? కుదరదు. సో అమ్మాయి విషయంలో మాత్రం మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ అమ్మాయికి గ్రహగతులు అయితే చాలా బాగున్నాయి. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి రాహుకేతులు పూజ చేయించండి. అయ్యా మాకు తినడానికి తికాణా లేదు, మీరు రాహుకేతులు పూజ అది చేయండి ఇది చేయండి అంటారు, మేము ఎక్కడ సావమంటారండి డబ్బులు ఖర్చు చేసుకుని అని మీరు అనుకుంటే, మీరు వినాయకుడు ఫోటో పెట్టుకుని అమ్మాయికి గరికతో ప్రతి మంగళవారం ప్రతిరోజు చేస్తే తప్పేం లేదు. వినాయకుడికి పూజ చేయమనండి, మంచి నాలెడ్జ్ వస్తుంది. స్పిరిచువల్ గా ఉండమనండి. ఆవిడ చెప్పిందే వేదం, ఆవిడ ఇచ్చిందే మెడిసిన్. తను ఏం చెప్పి మెడిసిన్ ఇస్తుందో ఆ రోగం తగ్గిపోతుంది. ఈ అమ్మాయి చేతిలో నా మాట అబద్ధమైతే ఇక్కడ గీత ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా గీత ఉంటుంది, కావాలంటే చూడండి. కుడి చేతిలో చూడండి, ఎడం చేతిలో చూడమాకండి. ఎందుకంటే కొంచెం నాకు చేతస్థం ఉన్న వాస్తవం చెప్తున్నాను కదా. ఆడవాళ్ళకి కుడి చేయి చూడండి, మగవాళ్ళకి ఎడం చేయి చూడండి, ఏదో చెప్తా ఉంటారు. కరెక్టే, వాళ్ళు చెప్పింది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ నా యొక్క అనుభవం అనేది ఉంటుంది కదా. సో ఆమెకి ఖచ్చితంగా అక్కడ గీత ఉంటుంది, లేకపోతే శని స్థానంలో ఎత్తుగా ఉంటుంది ఖచ్చితం. రెండోది మనస్తత్వం కూడా చాలా బాగుంది. కొంచెం మొండి వైఖరి అని పేరుకే గాని కొంత స్పెషలైజేషన్ చేయడానికి కూడాను వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, దూర ప్రయాణాలు చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రోజు నాగ సింధూరం ధరించమన్నా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్కే కాళీషా గారు అడుగుతున్న ప్రశ్న, గురుగారు 8/3/1974 నెల్లూరు 2 years నుంచి మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుందట. 1974లో పుట్టారు. 1974 3వ నెల 8వ తారీఖు 8వ తారీఖు కాళీషా గారు, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కానీ టైం ఇవ్వలేదేంటండి? నేను టైం తెలుసుకోవాలా? నేను చెప్పండి, నేను తెలుసుకోవాలా? మీరు టైం అందరూ చక్కగా ఇది పెడుతుంటే మీరేంటి టైం పెట్టలేదు అంటే నేనే తెలుసుకోవాలి, నేనే ఊహించుకోవాలన్నమాట. మీకు కోపం వస్తే వచ్చిందండి, నాకు కొంచెం చేదస్తాం. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా నేను చెప్పేది. సరే, మీరు చెప్పిన దానికి 2 సంవత్సరాల నుంచి అని అంటున్నారు కానీ ఇది మీకు ఎప్పటి నుంచి అంటే 17/1/2023 నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. 6 మాసాల 20 రోజుల కాడి నుంచి మీకు ధనం ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఎందుకని అని అంటే చూడండి, 7th and 6th లార్డ్ ఈజ్ ఏ వీనస్, సారీ సాటర్న్. సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ ధనిష్ట నక్షత్రం మొదటి పాదం మీ రాశి నుండి చతుర్థ భాగ్యాధిపతి పాదకాధిపత్యం. మీరు రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి, అయితే మీకు చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అంటే ఇక్కడ లగ్నం లేదు కాబట్టి చంద్ర రాశ్యాత్తు తీసుకోవడం జరిగింది. ఓకేనా? చంద్ర రాశ్యాత్తు చూస్తే పుబ్బా నక్షత్రం అయ్యింది. పైగా మీకు పంచమ స్థానంలో రాహు. సో రాహు పంచమంలో ఉండడం మంచిదే, కానీ రాహు భయభ్రాంతులకి కారకత్వం వహించే గ్రహం. 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. సో ప్రథమ సంతతి మూలంగా చంద్రత్తు ప్రథమ సంతతి మూలంగా
కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం. అయితే మీరు రొటీన్ వర్క్‌లో ఇన్ డెప్త్ నాలెడ్జ్‌తో ఆలోచించే వ్యక్తి అయి ఉంటారు. రెండోది స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చిన్న విషయానికి కూడాను వెంటనే కోపం వచ్చేసే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఇక్కడ శుక్రుడు 6వ భావంలో కూర్చున్నారు. కష్టపడిందే రూపాయి రాదు. సేవా దృక్పథంతో మీరు ఉంటే మంచి ఫలితాలొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు రాబోయే కాలంలో మే తర్వాత నుంచి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మీరు ఎక్కువగా ముస్లిం కాబట్టి ఎక్కువగా నమాజ్ చదవండి. చదివితే మీకు మరిన్ని ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇదెందుకు చెప్పామంటే, ఇక్కడ చూడండి వ్యయాధిపతి అయిన చంద్రుడు రాశిలో ఉండడం ఏంటంటే ఎవరికైతే రాశిలో చంద్రుడుంటారో మొండి వైఖరి ఎక్కువగా ఉంటుంది. లగ్నంలో ఉంటే మరీ ఎక్కువగా ఉంటుంది. దాని మీద ఇప్పుడు కేతు ట్రాన్సిట్. ఈ కేతు ట్రాన్సిట్ అవుతుంది. అలాగే 6వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి అయిన శనితో కేతు సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీరు రొటీన్ వర్క్‌లో చేయండి. మీరు దేన్ని కూడా ఆశపడొద్దు. ఇప్పుడు మే తర్వాత మీరు దేన్నైతే ప్రేమిస్తారో, దేన్నైతే ఆశపడతారో అది దూరం దూరంగా పరిగెడతా ఉంటది. కాబట్టి మీరు లెట్ గోగా ఉండండి. పట్టించుకోమాకండి. సాక్రిఫైగా ఉండండి. వస్తే వస్తది లేకపోతే లేదులే అని వదిలేయండి. ఖచ్చితంగా మీ దగ్గరకొస్తుంది. ఓకేనండి? థాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వెషన్. ఫైన్ బ్రో గారు అడుగుతున్నారు. సార్ గ్రూపుల్లో ఇంతకు ముందు తీసేసిన వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. సార్ నేను ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి పదే పదే చెప్పాను నేను. ఏమని? మీరు కొత్తగా ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవ్వండి. అలాగే నాతో ఒకసారి ఫోన్‌లో మాట్లాడండి అని పదే పదే నేను అడిగా. అడిగినప్పుడు మీరెవరు చూసుకోలా. అట్లాంటప్పుడు మీకంత బాధ్యత లేనప్పుడు మేమెలా చెప్పగలం? శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అనే తపన నాది. ఆ కాలంలో మనకి ఆ మానే మహర్షి బృందం మనకి ఇచ్చారు. ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఒక ప్రామాణికం ఇచ్చారు. శాస్త్రాన్ని బ్రతికించాలి. శాస్త్రం ఈ భూమండలం ఉన్నంత కాలం బ్రతికి ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళిచ్చారు. ఇచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మన ద్వారాగా కొంత ముందుకు సాగాలి అనేదే నా ఉద్దేశం. నేర్పాలి అని. మీరు నేర్చుకునే తపన ఉన్నవాళ్ళు ఎవరైనా పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు. కొద్దో గొప్పో వచ్చినోళ్ళైనా పర్వాలేదు. నాకు కావాల్సింది మీకు నేర్పాలి అంటే మీకు రావాల్సినయి జూన్ నెల దాకా ఉంది టైం. ఓకేనా? జూన్ నెలలో ఖచ్చితంగా నేను బ్యాచ్ తీసుకుంటాను. కొంతమంది వచ్చేసి ఆల్రెడీ మేము జూన్ దాకా ఓపిక పట్టే అవకాశం అయితే మాకు లేదు సార్. కాబట్టి మేము ఈ 2, 3 నెలలైనా కూడాను మేము నేర్చుకుంటాం. వాళ్ళేమంటున్నారంటే మేమే నేర్చుకుంటామండి. జూన్ దాకా ఎందుకు? ఇప్పుడు ఎండాకాలం సెలవులు. పిల్లలు కూడా ఇంటికాడే ఉంటారు. కాబట్టి మేము నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుందని చాలామంది మహిళలు కూడాను మేము జాయిన్ అవుతామని జాయిన్ అయ్యారు. ఎందుకంటే జూన్ దాకా ఉండే కన్నా ఈలోపే మీరు కొన్ని క్లాసులు అటెండ్ అవుతూను మీకు క్లాస్ ఉంటుంది. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం వారానికి 2 క్లాసులు అని చెప్తున్నాను. వారానికి 2 క్లాసులు అంటే లెక్కేసుకోండి. 6 మాసాల కోర్సు. వారానికి 2 అంటే నెలకి 8. 6 నెలలకి 6 48. 48 క్లాసుల్లో మీకు జ్యోతిష్యం 100కి 100% రాదు. రాదు. అప్పుడు నేనేం చేయాలా? నాకు 2 పద్ధతులు తెలుసు. 2 పద్ధతులు తెలుసు. ఒకటి 48 గంటల్లో మీకు జ్యోతిష్యం చెప్పనా?
చెప్పేసేసి మీరు ఇచ్చే ఫీజు నేను తీసేసుకోనా? అది తింటే నాకు అరుగుద్దా? చెప్పండి. నా మనసులో ఉన్న భావన ఏంటి? అందరికీ శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, నేర్పాలి అని. చెప్పండి. 48 రోజుల్లో మీకు నేను జ్యోతిష్యం నేర్పించేస్తానని చెప్పి మోసం చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. అందుకనే నేనేం చేశానంటే, నేనొక ఎంప్లాయ్. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా వారానికి 2 క్లాసులు కాదు, 3 క్లాసులు ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు. లాస్ట్‌కి ఇప్పుడున్న బ్యాచ్ నన్ను పట్టుకొని వాళ్ళకి అయిపోయింది, ఎళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళు ఎళ్ళనంటున్నారు. ఇంకా డెప్త్, ఇంకా డెప్త్, ఇంకా డెప్త్ కావాలి మాకు అని. లాస్ట్‌కి డెప్త్ అంటున్నారని భిన్న అష్టక వరకు, సర్వ అష్టక వరకు ఇట్ ఈజ్ మైక్రోస్కోప్ లెవెల్. జ్యోతిష్య శాస్త్రంలో మైక్రోస్కోప్ లెవెల్‌తో ఇంకెళ్ళిపోయింది, అయిపోయినట్టే. సర్వాష్టక వరకు, భిన్నాష్టక వరకు ఫైనల్. దీని తర్వాత మళ్ళీ ఏ శాస్త్రం కూడా లేదు. అది నాకు తెలిసినంత వరకు. ఈ 35 సంవత్సరాల్లో నా యొక్క రీసెర్చ్‌లో, నా అనుభవంలో నేను చూసింది. వాళ్ళేంటి, నేను క్లాస్ పెడతాను. నా గంట క్లాస్ చెప్పిన దాని మీద వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్ క్లాస్ అవుతుంది. డౌట్ క్లాస్ అయిన తర్వాత వాళ్ళు ఒక డిస్కషన్ క్లాస్ పెట్టుకుంటారు. డౌట్ క్లాస్ ఎంత ఉంటుంది? ఒక గంట, 2 గంటలతో అయిపోతుంది. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు, ఉంటే ఉంటారులే అనుకునే ఉద్దేశంతో నేనంటే, వాళ్ళేం చేస్తున్నారు, డిస్కషన్ క్లాస్‌లో నేను చెప్పినయి మొత్తాన్ని మళ్ళీ నెమరేసుకోవాలి గదా! ఊరకనే వారానికి 2 క్లాసులు చెప్తే, ముందు వారంలో చెప్పిన సబ్జెక్ట్ ఈ వారంలో అడిగితే మీరు చెప్పలేరు. కానీ రోజు దాన్ని సాధన చేస్తే మంచి పట్టు గ్రిప్పొస్తది. ఒక రేకు ముక్క, తుప్పు పట్టిన రేకు ముక్కని రోజు నూరామనుకోండి, అదేమవుతది? కత్తిలాగా మారతది. పడుకున్న వాళ్ళని లేపి ఫలానా గ్రహం కారకత్వం ఏంటంటే టక 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 చెప్పడమే. సో, దాన్ని ఎలా తయారు చేసామంటే, ఈరోజు గొప్పగా చెప్పుకోవట్లేదు. నేను ఫ్రీగా ఉన్నప్పుడేమో క్లాసులు పెడుతున్నారు. వాళ్ళు డిస్కషన్ క్లాసులు పెట్టుకుంటున్నారు. రోజు డిస్కషన్ క్లాస్. ఈ డిస్కషన్ క్లాస్‌లో ఏమవుతది? వాళ్ళొక చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళినట్టుగా రోజు దాని మీదే వస్తున్నారు. రావడం వల్ల ఒక్కొక్కళ్ళకి కొత్త కొత్తగా ఆలోచనలొస్తున్నాయి. దీన్ని ఎందుకని? కారణం ఏంటి? ఏ గ్రహం కారకత్వం అయింది? ఏ భావ కారకత్వం వచ్చింది అని. వాళ్ళకి ఎక్కడైతే స్టాప్ అయిపోతారో వెంటనే నాకు ఫోను చేస్తారు. ఫోను చేసి, "సార్ ఇక్కడితో ఆగిపోయాం మేము. దీని యొక్క పరిస్థితి ఏంటి?" అని. దీన్ని మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? చాలామంది నేర్చుకుంటున్నారు. అలాగే పిన్ టు పిన్ ఎంత పిన్ అంటే, ఫలానా టైంలో ఇది జరుగుద్ది అనే లోతుగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. నాకేం సంబంధం లేదు. వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. మనం నేనేదో 6 నెలల్లో జ్యోతిష్యం నేర్పించేస్తాను, మీరు నంబర్ 1 ఆస్ట్రాలజర్ అయిపోతారు, అది ఇది అని ఇట్లాంటి బూటకపు మాటలు నేను చెప్పను. చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఏదో కొద్దో గొప్పో ఫీజు పెట్టారు వాళ్ళు. ఇంతైతే బావుంటదండి అని. అంటే నేర్చుకోవాలనే తపన ఉండే వాళ్ళ దగ్గర డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి వదులుకుందామా? 2 ఇయర్స్ నేను ఉచితంగా చెప్పాను. నా మాట ఎవరు పట్టించుకోలా. ఇప్పుడేమో ఎగబడుతున్నారు. కారణం ఏంటి? సో, మీరు దయచేసి మీరేం అనుకోవద్దు. మళ్ళీ డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేకపోతే 9676159759కి మెసేజ్ పెట్టండి. మేము ఇలాగా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాము అని. ఇక్కడ ఆస్ట్రాలజీ ఒకటే నేర్పనండి. మీరు ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. మీ దగ్గరికి ఏమొస్తారు? అయ్యా కొంచెం మా ఇంటి వాస్తు చూడండి అంటారు. నాకు వాస్తు రాదంటే అప్‌సెట్ అయిపోతారు. వాస్తు, వాస్తు. ఇక్కడికేంటి ఆస్ట్రాలజీ ప్లస్ వాస్తు. ఇదన్నీ బాగానే చెప్పాము.
సార్ మేము ఏ కలర్స్ వేసుకుంటే ఇంటికి బాగుంటుంది మా జాతకరీత్యా అని అడుగుతారు. అప్పుడు కలర్ థెరపీ, ఏ దిశ వైపు ఏ కలర్ వేయాలి, ఓకేనా, ఏ కలర్ వేయాలి. తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత లోపల, ఇంటి లోపల ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి జ్యోతిష్యపరంగా, మళ్ళీ దానికి. సో అంటే ఒక ఆస్ట్రాలజీ ఒక్కటే చెప్పను నేను. దీంట్లో ఆస్ట్రాలజీ ఉంటుంది, వాస్తు ఉంటుంది, న్యూమరాలజీ ఉంటుంది, నేమాలజీ ఉంటుంది, కలర్ థెరపీ ఉంటుంది. మీరు వెళ్ళే డైరెక్షన్ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, ఫలితాలు మంచి వస్తాయి. ఇప్పుడు పూర్వం మన వాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఏమని, ఏమండి మనము ఫలానా సంబంధానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏ రోజు వెళ్ళమంటారు. ప్రతి ఒక్కళ్ళు ముహూర్తం పెట్టుకుని వెళ్ళి ఆ పెళ్లిళ్ళు జరిగినాయి అని దాఖలాలు చూపించండి. 100కి ఓ 30-40 అవుతాయి, 60 ఫెయిల్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే వాళ్ళు వెళ్ళే వే ఆఫ్ డైరెక్షన్ వాళ్ళకి మనం ఇస్తాం. ఓకేనా, ఇంత ఉంటది. జ్యోతిష్యం 6 నెలల్లో నేర్పించేస్తాను, మీరు నెంబర్ 1గా నేర్చేసుకుంటారు, మీకు ప్రిడిక్షన్ వస్తుంది అంటే అదంతా మీరు నమ్మవలసిన అవసరం లేదు. నేను మహాసముద్రంలో ఒక చుక్క, ఒక బిందువు, నీటి బిందువుని తీసుకుని 4 భాగాలు చేస్తే ఒక భాగం నేర్చుకుంటానికే 35 సంవత్సరాలు పట్టింది. మా స్టూడెంట్స్ అడుగుతా ఉంటారు, సార్ మీరు అడగగానే మీరు దానికి రిలేటెడ్ ఎలా చేసి మాట్లాడతారు సార్, దాంట్లో మాకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అనే ఆ, తత్వం మీకు ఎలాగొస్తుంది. దట్ ఈస్ రాహు. రాహు ఇస్ ఏ అబ్జర్వేషన్. మీరు ఒక మాట చెప్తున్నారు అంటే ఏ భావానికి సంబంధించింది, ఏ గ్రహానికి సంబంధించింది. ఇప్పుడు సపోజ్ చెప్తారు, సార్ మా తెలిసిన వాళ్ళ అబ్బాయిది పెళ్లి అవ్వలేదు. పెళ్లి అవ్వలేదంటే 7th భావం, 7th భావం పాడైనట్టు. పెళ్లి అవ్వలేదంటే పాడైనట్టు. ఓన్లీ 7th భావమే పాడైందా అంటే పాడైతేనే వివాహం ఆలస్యం అవుతుంది. సో వివాహం అవుతుంది. అబ్బాయి అనగానే శుక్రుడు వీక్ అయిపోయి ఉంటారు, ఏదో ఒక భావంలో వీక్ అయి ఉంటారు చూడండి. అవును, వీక్ అవుతారు. అది అమ్మాయి, కుజుడు, కుజుడిని తీసుకుంటాం. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మనం జ్యోతిషపరంగా డిటెక్ట్ చేయొచ్చు. ఓకేనండి, మీరు ఏమనుకోవద్దు. నేను చెప్పిన నెంబర్కి మెసేజ్ పెట్టండి. 6 నెలలు మేము, నా ఈ 2 నెలలు వేస్ట్ కాకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు మీ యొక్క చుట్టాలు, నైబర్స్, తమ్ముళ్ళు, కొడుకులు, అన్నదమ్ములు ఎవరు వాళ్ళ యొక్క చార్ట్స్ మీద మీరు ప్రయత్నం చేస్తే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ. అలాగే నేను గత సంవత్సరం నుంచే ఒక బుక్ రెడీ చేస్తున్నా. మా శిష్యుడు వాళ్ళు అడిగారు, మీరు ఏమైనా పుస్తకాలు ఏమైనా రాశారా సార్ అని. రాశాం, కానీ లాభం ఏముంది, పాత పుస్తకాల వాడికి అమ్మేయడం జరిగింది. సో బుక్ కూడా రెడీ చేస్తున్నాను. ఈ బుక్ ఎలాగుంటదంటే గ్రహాలు, నక్షత్రాలు, రాసులు, దాని డిగ్రీసు, నవాంశ చక్రం, అలాగే 2 గ్రహాల యుతి, 2 గ్రహాల ఆస్పెక్ట్స్, డిగ్రీస్ తో సహా బుక్ ఒకటి తయారు చేస్తున్నారు చక్రవర్తి గారు, మన హైదరాబాద్ వాస్తువులు వారు. అలాగే నవీన్ అని వరంగల్లో ఉంటారు, వాళ్ళిద్దరూ కలిసి తయారు చేస్తున్నారు బుక్. ఆ బుక్ కూడాను పబ్లిష్ చేస్తాను. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద పుస్తకాలు ఎన్నో లోతుగా వెళ్ళిపోయి ఒక 1000 పుస్తకాలు కొనేసేసి చదివేస్తే రాదు. మీకు ఈ పాయింట్ ఇలా వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇది రావడానికి కారణం ఏంటి అంటే ఈ పాయింట్ ఇలా ఇలా చూస్తే మీకు ఇది వస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ తో
దాంట్లోనే ఆస్ట్రాలజీ ఉంటుంది, అలాగే న్యూమరాలజీ ఉంటుంది, అలాగే నేమాలజీ ఉంటుంది, అలాగే భిన్నష్టక వరకు ఉంటుంది, అలాగే సర్వాష్టకం ఉంటుంది, దాంట్లోనే వాస్తు అన్నీ ఉంటాయి. ఒక బుక్ తీసుకుంటే ఆ బుక్ ద్వారాగా అన్ని సబ్జెక్టులు కవర్ అవ్వాలి. పుస్తకం తీసుకుని కొనేసేసి మనం చదివేస్తే కాదండి, దాని మీద రీసెర్చ్ చేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్. నేను అలాగే చేశాను. బృహత్పరాస్పర పుస్తకం తీసుకున్నాను, దాన్ని చదివాను. ఇది ఇలా కాదు. ఒక 12 మందికి 12 లగ్నాల్ని తీసుకున్నాను. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం తిన్నారు, ఏ డైరెక్షన్ వెళ్ళారు, ఏ బట్టలు వేసుకున్నారు, తీసుకున్న ఆహారంలో నాన్ వెజ్ ఎంత ఉంది, మామూలు స్వీట్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఏ గ్రహానికి సంబంధించిన ఫుడ్ తీసుకున్నారు, ఇవి అన్నీ రీసెర్చ్ చేశాను. చేశాను కాబట్టి మీరందరూ నా అభిమానులు అయ్యారు, లేకపోతే ఎవరుగా. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానం ఉండాలనేదే ఆశ. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంది, లింక్ పెడతాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు చెప్తున్నాను, చిన్న చిన్న రెమెడీస్ అవి మీరు ఓనుగా చెయ్యండి. చేస్తేనే ఫలితం వస్తుంది. మీకు ఆకలేసింది, మీరు భోజనం చేస్తేనే మీ కడుపు నిండుతుంది. నేను తింటే నిండదుగా. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు మేము చెప్పేదాని మీద కన్నా మీరు రీసెర్చ్ చేస్తేనే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.